స్ట్రైట్నింగ్ చూపిద్దాం. స్ట్రైట్ ఈ డమ్మీలు కూడా మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటాయి. కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేయాలి వాటిని. కాకపోతే ఇట్లా ఇట్లా తీసేస్తే మొత్తం జుట్టంతా పోతుంది. కొత్త డమ్మీకి ఎప్పుడైనా కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 డేస్ క్రింపింగ్ కూడా ఇయర్ నుండి ఇట్లానే స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు క్రింపింగ్ అయినా స్ట్రైట్నింగ్ అయినా ఇట్లా పెడతారు. ఇప్పుడు షాంపూతో వీటి వాష్ చేసుకోవచ్చు కదా మేడం హెయిర్? ఎక్కువ వాష్ చేయదు. మ్యాక్సిమం కండిషనర్ స్ప్రే చేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఏది బాగా రఫ్ అయినప్పుడు కండిషనర్ స్ప్రే చేసి బ్లో డ్రై చేసి మళ్ళీ క్రీమ్ చేసుకోండి. ఏది బాగా హెయిర్ స్టైల్స్ అయ్యి రఫ్గా అవుతాయి ఎప్పుడో ఒకసారి వాష్ చేసుకోవచ్చు. రేర్గా వాష్ చేయండి, తొందరగా పాడవుతాయి. ఇది చూడండి, ఇది కిందికి పెట్టవద్దు. ఇక్కడ హెయిర్ వచ్చేసి కొంచెం ఈ విధంగా పైకి పెట్టాలి ఇయర్ దగ్గర, ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్గా చేసుకోవాలి. క్రింపర్ అయితేనే ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తారు. అంటే స్ట్రైట్నింగ్ ఎట్లా చేస్తారంటే ఇలా ఇలా చేసి ఇలా కోమ్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటూ రావాలి. మళ్ళీ కోమ్తో హోల్డ్ చేయాలి, ఎందుకంటే మనం చేతితో బేర్ చేయలేము హీట్. స్ట్రైట్నింగ్ లేయర్స్ కూడా పల్సగా రూట్స్ తీసుకోవాలి. వచ్చేసి ఇలా అక్కడే మల్టిపుల్ టైమ్స్ చేసి కోమ్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా పెట్టి కోమ్ ఫ్రంట్ వస్తుంది, స్ట్రైట్నర్ బ్యాక్ రావాలి, ఇలా రావాలి. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి పట్టుకోవాలి మనం ఈ విధంగా. అట్లా ఎండింగ్ వరకు కూడా బాగా చేయాలి. ఇట్లా చేస్తే మనకి కాలకుండా ఉంటుంది. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇలా ఇది స్ట్రైట్నింగ్ చేసే మెథడ్. అది ఎంత టైం వరకు ఉంటుంది మన స్ట్రైట్నింగ్? మీరు మంచిగా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో సెక్షన్స్ తీసి నేను చెప్పినట్టు ఇలా చేస్తే మళ్ళీ మీకు హెయిర్ వాష్ చేసేంత వరకు, అంటే 4-5 డేస్ వరకు అలాగే ఉంటుంది. వెట్ చేయకుండా ఉంటాయి, వెట్ చేసేంత వరకు ఉంటుంది. వాష్ చేస్తే మట్టుకు పోతుంది. ఇవన్నీ టెంపరీ. ఇది సీరం అప్లై చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ చేయాలి. హీట్ ప్రొటెక్షన్ చేసి సీరం చేయొచ్చు. ఇంకొకటి, మీరు సీరం అప్లై చేసినా హెయిర్ మూవ్స్ అప్లై చేసినా హీట్ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఇది కూడా మనకి హీట్ ప్రొటెక్టర్ లానే యూజ్ అవుతుంది. సీరం అండ్ హెయిర్ మూవ్స్, కాకపోతే అంతటా పెట్టాం కదా మనం, అందుకే హీట్ ప్రొటెక్షన్ చేసి చేసుకుంటాం. ఏదో ఒకటే పెట్టాలి, ఏదో ఒకటి కూడా పెట్టుకోవచ్చు. రెండు కలిపి పెట్టాలి. సీరం స్ట్రైట్ ఓన్లీ స్ట్రైట్నింగ్కే వాడాలి. ఒకటి మూవ్స్ ఆర్ హీట్ ప్రొటెక్టర్ ఏదో ఒకటి పెట్టుకోండి. సీరం ఆర్ హీట్ ప్రొటెక్టర్ అలా కూడా పెట్టుకోవచ్చు. రెండు ఇన్ని ప్రోడక్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సీరం మనం హెయిర్ స్టైల్స్కి వాడొద్దు అని చెప్పారు కదా మేడం. ఓన్లీ స్ట్రైకింగ్ పర్పస్ మూవ్స్ అండ్ హీట్ ప్రొటెక్టర్. ఇలా కోమ్తో ప్రాక్టీస్ చేయాలి మీరు. పట్టుకోవడము, హెయిర్ అంతా ఒక దగ్గర తెచ్చుకోవడం, ఇవన్నీ ప్రాక్టీస్ తోటే వస్తాయి. నెక్స్ట్ ఇదంతా ఇలానే చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఇంటి నుంచి ఉంటున్నాం కాబట్టి ఇవి ఏం సెక్షన్స్? హారిజాంటల్ సెక్షన్స్. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీ హెయిర్ ఉంటుంది చూసారా ఫ్రంట్, ఇది ఇంతవరకు సెక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు తీసుకొని హాఫ్ చేసి, మనకు డమ్మీ కంటే ఇంత పెద్దగా ఉంది, మనకు తక్కువ ఉంటాయి కాబట్టి మీ ఫింగర్ తోటి పట్టుకోవాలి. ఏ చిన్నది కూడా వదిలేదు. ప్రెస్సింగ్ అయినా అంతే, ఇలా పెట్టేసి ఫాస్ట్గా బేబీ హెయిర్ ఇంతవరకు మీరు హ్యాండ్తో పట్టుకొని ఇలా చేయాలి. ఫేస్ తగలకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇదంతా అయిపోయాక బేబీ హెయిర్ ఇప్పుడు ఇయర్ దగ్గర ఇలా పెడతారు, ఇదంతా చేసుకుంటారు. నెక్స్ట్ బేబీ హెయిర్ అయిపోయాక అటు కూడా 2 సైడ్స్, ఇప్పుడు 4 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తారు? బాక్స్ సెక్షన్. ఇది ఇంపార్టెంట్ మనకి.
ఎందుకంటే మనము ఇటు హాఫ్ ఇంచ్ వదిలేసి చేస్తాం. రూట్లోంచి అయితే తీసుకున్నాం కదా, సో ఈ గ్యాప్ అనేది అలానే ఉండిపోతుంది. మనకి ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్. బ్యాక్ ఇలా చేసినా ఇది మంచిగా రావాలి కాబట్టి మళ్ళీ ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అలా చూసుకొని కొంచెం వీళ్ళలో బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ హారిజాంటల్ సెక్షన్స్ ఇలా తీసి, ఇప్పుడు ఈ హెయిర్ మనకి ఇట్లా పెడితే కరెక్ట్ రాదు. ఇట్లా పెట్టాలి, 90 degrees. ఆపోజిట్గా పెట్టాలి కంప్లీట్గా. ఇప్పుడు ఇలా మళ్ళీ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రెస్సింగ్లో ఇలా చేసుకుంటాం. స్ట్రైట్నింగ్ అయితే సేమ్ కోమ్ హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే వాల్యూమ్ పెరుగుతుంది మీకు. లీవింగ్ హెయిర్ స్టైల్స్లో ఇది కూడా ఫ్రంట్ హెయిర్ స్టైల్ పఫ్ పెట్టినప్పుడు మంచిగా వస్తుంది. ఈ బాక్స్ సెక్షన్ మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు కూడా ఎంత టైం లేకుండా, ఎంత హరీబరీలో ఉన్నా టైం లేనప్పుడు ఏం చేస్తాం, ఇయర్ టు ఇయర్ సెక్షన్ చేసుకొని క్రౌన్ ఏరియా సి సెక్షన్ చూపించాను కదా, ఆ సెక్షన్ చేసుకొని మిగతాది వదిలేయచ్చు. బ్లో డ్రై చేసి కూడా వదిలేయచ్చు టైం లేకపోతే. ఇంకొకటి బ్రైడల్ హెయిర్ స్టైల్లో ఓన్లీ మనకి ఏంటి ఇదే ఇంపార్టెంట్. ఇదంతా కూడా జడాలుతాం, సవరం పెడతాం. సో అక్కడ వాల్యూమ్ అవసరం లేదు. ఒకవేళ వేవిగా కర్లీగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు. స్ప్రేస్తో హోమ్ చేసుకొని వేస్తే నీట్గానే వస్తుంది. సో ఆ టైంలో ఇయర్ టు ఇయర్ సెక్షన్ ఒకటి బ్రౌనింగ్ ఇది తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. బాక్స్ సెక్షన్ మాత్రం మర్చిపోదు. ఇలానే ఇంకా మొత్తం కంప్లీట్గా ఇలానే తీసి చేసేసుకోండి. ఓన్లీ ఇంత ఎంత 3 ఇంచ్ చేస్తే సరిపోద్ది రూట్స్లో. మళ్ళీ షేక్స్ మొత్తం అవసరం లేదు సెక్షన్ అంతా. ఈ విధంగా ఈ బాక్స్ సెక్షన్ చేసిన తర్వాత పాపట తీయాలి ఎవరికైనా పాపట. మనం ఏ హెయిర్ స్టైల్ చేస్తే కానీ బట్ బాక్స్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. మంది నెగ్లెక్ట్ చేస్తారు, అందుకే బాగా రావు ఫ్రంట్ హెయిర్ స్టైల్.